హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మన యొక్క ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను 10 రూల్స్ ఫర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. మనం ఈ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లో మంచిగా సక్సెస్ అవ్వాలి అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. అవి అవ్వకుండా నువ్వు ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసినా, ఎలా పడితే అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, రూల్స్ ఫాలో అవ్వకుండా ఏం చేసినా కూడా నువ్వు ఫైనల్‌గా సక్సెస్ అయితే అవ్వలేవు. ఖచ్చితంగా నువ్వు లాస్ అయ్యి చాలా అంటే చాలా బాధపడతావు. బిఫోర్ దట్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఈ 10 గోల్డెన్ రూల్స్ అనేవి మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోవాలా. ఓకేనా? ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు రూల్స్ అండ్ మీరు రిమెంబర్ చేసుకుంటే మీరనేది గుడ్ స్టెప్స్ అనేది తీసుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్ అన్నా, ట్రేడింగ్‌లో అన్నా. ఓకేనా? ఆ 10 రూల్స్ ఏందో మీ ముందు ఉంచేసాను. జస్ట్ రీడ్ చేసి వదిలేయకాకండి. 1 రూల్స్ వన్ బై వన్ నేను ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? మీరు జాగ్రత్తగా చూడండి వీడియో ఎండ్ అయ్యేంత వరకు. ఓకేనా? అండ్ మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ రూల్ వచ్చేసరికి షుడ్ నాట్ బి గ్రీడీ. ఇన్ ట్రేడింగ్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్‌లో గాని మనకి నైట్‌కి నైటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దానికి డబల్ రావాలి, ట్రిపుల్ రావాలి అని చెప్పేసి గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. అది చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తది. మిమ్మల్ని చూసుకుంటే న్యూస్‌లో వస్తది. ఈ స్టాకు ఈరోజు నైట్ ఇంత వన్ డేలోనో 14%, 20% ఎర్న్ అయింది అని చెప్పేసి అంటారు. అనేది మీరు గ్రీడీ ఉందనుకోండి పోయి ఆ స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంటే ఆ స్టాక్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమైపోద్ది, వన్ డేలో 20% అయిపోయింది. నెక్స్ట్ డే ఖచ్చితంగా పడిపోద్ది. లేదా నెక్స్ట్ 2-3 డేస్‌లో పడిపోద్ది. అలా గ్రీడీనెస్ తోటి మీరు థింక్ చేయరు. అది ఎందుకు పెరిగిందా? ఏంటా? అని చెప్పేసి మీరు ఆలోచించకుండా వెంటనే ఇన్వెస్ట్‌మెంట్ అని గాని, ట్రేడింగ్ అని చేసేస్తారు. లాస్ అయిపోతాడు. అలా గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. గ్రీడీనెస్ కంటే ముఖ్యం మనకి డేటా అండ్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. అది ఎందుకు పెరిగిందా అంత అని చెప్పేసి మనం ఆలోచించాలి. న్యూస్ చదవాలి. అంతేగాని మనం గ్రీడీనెస్ తోటి పోయి ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని చేయకూడదు. అలా చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మీరు లాస్‌లో అండ్ బాధపడడం పక్కా అయిద్ది. ఓకేనా? సెకండ్ రూల్ వచ్చేసరికి ట్రేడింగ్ మోర్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో, వన్ డేలో మీరు ట్రేడింగ్ గాని ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ వన్ డేలో ఆహ్, 9:15-3:30 అంతవరకు ట్రేడింగ్ చేస్తూనే ఉండరు. జస్ట్ 1 ఆర్ 2 ఆర్ 3 లేదా మాక్సిమం 5 లోపు ట్రేడింగ్ తీసుకుంటారు. ఆ ట్రేడింగ్‌లోనే ఎగ్జిట్ అయిపోతారు. అంతకన్నా ఎక్కువ ట్రేడింగ్ చేయరు. 3-4 ఆ మధ్యన ట్రేడింగ్ తీసుకొని ఆహ్, ఎగ్జిట్ అయిపోతారు. అంతేగాని ఎవరైతే ప్రొఫెషనల్ గాకుండా జస్ట్ ఏదో లక్ ఉందినా అలాగ ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని వస్తారో జస్ట్ ఏది డేటా లేకుండా, ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో జాబ్ హోల్డర్స్ మెయిన్‌లీ వాళ్ళేం చేస్తారంటే ట్రేడ్ చేసుకుంటారు. 1, 2, 3, 4 కాదు జస్ట్ అలా 10, 15, 20 అలా చాలా అంటే చాలా ట్రేడ్స్ అనేవి తీసుకుంటారు. దానివల్ల ఏమైతుందంటే ఆహ్, చాలా లాస్ అనేది అయిపోతారు. వన్ డేలో మేబీ ఏదో ఒకటే 2 డేస్ మీకు ప్రాఫిట్ అవ్వచ్చు. బట్ అలాగ గాని మీరు కంటిన్యూ చేస్తే పక్కాగా లాస్‌తోనే ఎండ్ అయిపోతారు. ఓకేనా? అలాగ మోర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. జస్ట్ ఏదో డేలో 2-3 ట్రేడింగ్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? థర్డ్ వచ్చేసరికి ఇన్ స్టాక్ మార్కెట్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. యెస్. డిసిప్లిన్ అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా! ఇప్పుడు మీకు అవుతది ఆశ అనేది మనిషికి ఉంటది. ఇప్పుడు వన్ డేలో ఇప్పుడు 2 ట్రేడ్స్ చేశారు. మీకు మనీ వచ్చాయి. ట్రేడ్స్‌లో మంచిగా ప్రాఫిట్ వచ్చింది. ఇంకేమనిపిస్తుంది ఇంకా 2-3 ట్రేడ్స్ తీసుకుందాం మనీ వస్తాయని చెప్పేసి ఆశ ఉంటది. ఆ ఆశ వల్ల మీరు డిసిప్లిన్ అనేది మర్చిపోతారు. డిసిప్లిన్‌లో ఉండరు. అలాగా ఆ డిసిప్లిన్‌లో ఉండకుండా 2-3 డేస్ ఇంకా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతది ఫస్ట్ 2 డేస్‌లో వస్తాయి. సెకండ్ 2 డేస్‌లో పోతాయి. అప్పుడు ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే మీరు లాస్ అయిపోతారు. ఈ స్టాక్ మార్కెట్ డిసిప్లిన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బిఫోర్ గో ఫర్ బై ఆర్ సెల్. మీరు ఏదైనా బై గాని, సెల్ గాని చేసే ముందు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఎక్కడ తీసుకుంటది? లేదా రెసిస్టెన్స్ అనేది ఎక్కడ తీసుకుంటది? దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ అనేది ప్లాన్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ అండి. ఓకేనా? మన స్టాక్ మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవి ఫైండ్ ఔట్ చేయడం, అవి డ్రా చేసుకోవడం ఇది మీకు మన వీడియోలో కూడా ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఎలా ఆహ్ డ్రా చేయాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం గానీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు బిఫోర్ బై ఆర్ సెల్ ఇదనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ద ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఆఫ్టర్ 2:30 మోర్ వోలటాలిటీ విల్ బి దేర్. స్టాప్ ట్రేడింగ్ ఎట్ ద టైమ్. ఆఫ్టర్ 2:30 ఏమవుతుందంటే మోర్ వోలటాలిటీ అనేది ఉంటుంది. అంటే సడెన్‌గా అప్ అవ్వడం, సడెన్‌గా డౌన్ అయిపోవడం. ఆ టైంలో ప్రొఫెషనల్స్ అంటే ఓకే. బట్
అంటే ప్రాపర్ స్ట్రాటజీ ఉన్నోళ్ళకి ఓకే. బట్ ప్రాపర్ స్ట్రాటజీలు స్టాప్ లాస్ ప్రాపర్ స్ట్రాటజీ ఉన్నోళ్ళేందంటే స్టాప్ లాస్ అయన్నీ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఓకే. బట్ ఏమీ తెలియకుండా జస్ట్ ట్రేడింగ్ లైక్ బేసిక్ నాలెడ్జ్‌తో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఆఫ్టర్ 2:30 ట్రేడింగ్ అనేది. ఓకేనా? సో, మీరు జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోండి ఈ టైంలో. సో, సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి బిఫోర్ ఇన్వెస్టింగ్ చెక్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈవెన్ ఫర్ ట్రేడింగ్ ఆల్సో. అంటే చెప్పాను కదా ఇప్పుడే. మీరు ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి, ప్రాపర్ ప్లానింగ్ తోటి ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని చేయాలి. అలాగే ఏమీ లేకుండా జస్ట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. సో, ఇంతవరకు వస్తేనే తీసుకుంటాను. అలాగని మొండిగా ఉంటే మీరు లాస్ అనేది పక్కాగా చూడాల్సొస్తది. ఓకేనా? సో, అలా అనేది ఎప్పుడూ ఉండకూడదు. మీరు ఎంట్రీ అయ్యే ముందే ఏ ఏ పాయింట్ ఏ ప్రైస్ వద్ద ఎంట్రీ అవ్వాలా? ప్రైస్ వద్ద ఎగ్జిట్ అవ్వాలి. ఎంత ప్రాఫిట్ అనేది నాకు రావాలి. ఈ ట్రేడ్ వల్ల లేదా ఈ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అని మీరు ముందుగానే ఫిక్స్ అయి ఉండాలి. దాని ప్రకారమే మీరు పోవాలి. అలా దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ప్లానింగ్. సో, అలా ప్రాపర్ ప్లానింగ్‌లో ఉంటే మీకు ఎక్కువ అనేది లాస్ చూడరు. సపోజ్ 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది 1000కి ఒక 100, 200 అనుకోండి. సో, 1200 వద్ద నువ్వు ఎగ్జిట్ అయిపోవాలని పెట్టుకోండి. ఒకవేళ లాస్ వస్తే 900 వద్దనుకోండి. సో, 100 సో, మీకు ప్రాపర్ ఫిక్స్ అయి ఉండాల. ప్రాఫిట్ అయినా, లాస్ అయినా ఫిక్స్‌డ్ వాల్యూస్ అనేవి ఉండాలి. సో, అది మనం ఈ సిక్స్త్ పాయింట్ అని చెప్పేది. సో, సెవెంత్ పాయింట్ వచ్చేసరికి ఇన్వెస్టింగ్ ఇన్ ఓన్లీ వన్ స్టాక్ ఈజ్ ఎ రిస్క్. యెస్. లైక్ మీరు స్టాక్ మార్కెట్‌లో చాలా అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ట్రేడింగ్స్‌లో చాలా ఇండెక్సెస్ ఉంటాయి. సో, ఆ ట్రేడింగ్‌లో వచ్చేసరికి వన్ ఇండెక్స్ అయినా మీరు ప్రాపర్ స్ట్రాటజీతో పోతే ఓకే. నో ఇష్యూస్. బట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఓన్లీ వన్ వన్ కంపెనీలో మాత్రం మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది కొంచెం రిస్క్‌తో కూడిన పని. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన కంపెనీలో సంథింగ్ ఏదన్నా డేటా మిస్ మ్యాచ్ సంథింగ్ ఏదన్నా వచ్చాయనుకోండి. అలాగా ఆ మార్కెట్ అనేది లైక్ ఆ కంపెనీ అనేది పడిపోయిందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన టోటల్ అమౌంట్ అనేది రిస్క్‌లో ఉన్నట్టే కదా! సో, బట్ 2-3 కంపెనీస్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమైందంటే ఒక కంపెనీలో రాకపోయినా ఇంకొక కంపెనీలో రావడము. సో, అలాగా బ్యాలెన్స్ అనేది అయిపోతది. సో, ఇన్వెస్టింగ్ ఇన్ వన్ కంపెనీ ఈస్ ఎ బిగ్ రిస్క్ రియల్లీ. సో, యూ హావ్ టు చూజ్ మల్టిపుల్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. ఓకేనా? సో, అది సెవెంత్ పాయింట్ అనేది. అండ్ ఎయిత్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీవన్ విల్ రీడ్ ద న్యూస్ అండ్ డేటా. బట్ ఫ్యూ పీపుల్స్ ఓన్లీ అండర్‌స్టాండ్ ద న్యూస్ అండ్ డేటా. దోస్ విల్ సక్సీడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇట్ ఈస్ ట్రూ అండి. మనకి మొబైల్స్‌లలో ఇప్పుడు డేటా లైక్ ఒక కంపెనీ గురించి డేటా వస్తది. సో, జస్ట్ ఒక కంపెనీ సపోజ్ మనం సుజలాన్ తీసుకోండి. సుజలాన్‌కి ఇలా పలానా ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పేసి జస్ట్ ఒక న్యూస్ వస్తది. ఆ న్యూస్ చూడంగాల్నే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కాదు. సో, అది ఎప్పుడొస్తది? ఎప్పుడు వాళ్ళు మనీ అనేది ఇస్తారు. లైక్ సంథింగ్ మనకి అడ్వాన్స్ ఎప్పుడిస్తారు? ఎంతిస్తారు? అవన్నీ అర్థం చేసుకోవాలి. అది దానివల్ల ఈ ఎంత ఆర్డరు? దానివల్ల సుజలానికి లైక్ ప్రాఫిట్ ఉంటదా? ఉండదా? అవన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తది. ఏ రోజు, ఎప్పుడు ఈ సుజలాన్ అనేది పెరిగిద్ది. లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ బెస్ట్ అనేది మీకు అర్థమైపోద్ది. వెన్ యూ అండర్‌స్టాండ్ ద న్యూస్. వితౌట్ అండర్‌స్టాండింగ్ న్యూస్ జస్ట్ న్యూస్ చదివేసి మనం ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని చేయడం అనేది ఇట్ ఈస్ రిస్క్‌తో కూడిన పని అండి. ఓకేనా? సో, డోంట్ డూ దట్ వన్. ఓకే. సో, లెర్న్ ఫ్రమ్ ద లాసెస్. ఓకేనా? ఇప్పుడు మీరు లాస్ అయ్యారనుకోండి దాన్ని బాధపడగాకండి. బాధపడకుండా ఎందుకు లాస్ అయ్యాము? దేనివల్ల? ఏ ఫ్యాక్టర్ వల్ల నువ్వు లాస్ అయ్యావు? సో, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన దాని ప్రకారం పోకుండా ఎందుకు రివర్సల్ అయిపోయింది? వాట్ ఆర్ ద రీజన్స్ అనేది యూ హావ్ టు ఫైండ్ ఇట్ ఔట్ అండ్ నెక్స్ట్ టైమ్ అవి చేయకుండా ఉంటే సో, మీరు స్టాక్ మార్కెట్‌లో అనేది లైక్ ప్రొఫెషనల్ కావచ్చండి. అలాగే కాకుండా లాస్ బాధపడుతూ మళ్ళా టుమారో కోసం వెయిట్ చేసి టుమారో తొందరపడి ఆ లాస్‌ను ఎలానా రికవరీ చేయాలని చెప్పేసి తొందరపడి తొందరలో డెసిషన్ తీసుకుంటే మీరు ఇంకా లాస్‌లో ఎళ్ళిపోతారండి. సో, డోంట్ డూ దట్. ఓకేనా? అండ్ ఫైనల్ వన్ 10థ్ రూల్ వచ్చేసరికి డోంట్ బీ హ్యాపీ ఫర్ విన్ అండ్ డోంట్ బీ సాడ్ ఫర్ లాస్. ఓకేనా? మీరు విన్ అయినప్పుడు హ్యాపీగా ఉండి సో, ట్రేడింగ్ గురించి ఇంకా నాకు ఇంక ఇబ్బంది లేదు అని చెప్పేసి లైక్ ఇంక ట్రేడింగ్‌లో నేను ఫిక్స్ అయిపోయినట్టు లైఫ్ మొత్తం ట్రేడింగ్‌లో అని చెప్పేసి అలా హ్యాపీగా సంథింగ్ డ్రీమ్స్ అనేవి కనకూడదు. అండ్ అలాగే డోంట్ బీ సాడ్ ఫర్ లాసెస్. మీరు లాస్ అయినప్పుడు మీరు ఎందుకు లాస్ అయ్యామా అని చెప్పేసి మీరు హ్మ్, రీసెర్చ్ చేయాలా? అండ్ విన్ అయినప్పుడు సో, మన అనాలిసిస్ ప్రకారం విన్ అయ్యామని చెప్పేసి ఓకే అనుకోవాలా. స్ట్రాటజీ ఉన్నది చూసారా? ఆ ప్రాపర్ ప్లాన్ ఉన్నది చూసారా? అది గుర్తుంచుకొని దాన్ని ఇన్ ఫ్యూచర్‌లో గూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగాని విన్ అయినప్పుడు ఇంకా ఇంకేముందిలే అని చెప్పేసి డ్రీమ్స్ కనగలి లైక్ స్టాక్ మార్కెట్‌లో లైఫ్ సెట్ అయినట్టే అని చెప్పేసి డ్రీమ్స్ కొని తొందరపడి ఎలా పడితే అలా చేయకూడదు. ఓకేనా? అండ్ లాస్ అయినప్పుడు సాడ్ అయ్యి
తొందరపాటులో నిర్ణయాలనేవి తీసుకోకూడదు. సో దీస్ ఆర్ ద 10 గోల్డెన్ రూల్స్ అండి. యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.